ప్రెజెంట్ జనరేషన్ ఎలా ఉందంటే తల్లిదండ్రులు ఏదో అన్నారని చెప్పి ఒక 19, 20 ఇయర్స్ ఏజ్ మగపిల్లలు వాళ్ళ మీద అలిగి తినకుండా పడుకోవడం, ఎటో వెళ్ళిపోవడం చేస్తూ ఉంటారు. ఇదంతా ఒక ఎత్తయితే వాళ్ళ మీద కోపంతో వాళ్ళని భయపెట్టాలని చెప్పి బలవంతంగా సూసైడ్ చేసుకోవడం ఏంటండి? ఇదెక్కడ న్యాయం చెప్పండి? ఆ అబ్బాయిది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. మా ముందే పుట్టి పెరిగి చదువుకుంటున్నాడు. చూస్తుండగానే మాయమైపోయాడు. ఆ రోజు నైటు వాడికి వాళ్ళ నాన్నకి చిన్నగా గొడవ జరిగిందంట. ఆ గొడవకే వాడు అలిగి తినకుండా పడుకుని పోయాడు. మార్నింగ్ చూసేసరికి ఫ్యాన్‌కి ఊరేసుకొని చనిపోయున్నాడు. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచి పోషించిన కొడుకు బాగా చదువుకుంటున్నాడు. మాకు మంచి పేరు తెస్తాడు అనే లోపుగా ఇదంతా జరిగిపోయింది. నాకైతే వాడు చనిపోయాడనే బాధ కన్నా, వాడు చనిపోయిన బాధలో ఆ తల్లిదండ్రులు ఏమైపోతారా అని భయమేస్తుంది. తల్లిదండ్రులు జీవితాంతం వాళ్ళని మర్చిపోలేరు. మా కొడుకు మాకుంటే బాగుండు అనిపిస్తుంది. కానీ వాడిని మళ్ళీ వాళ్ళు కనగలరా చెప్పండి? సో, దయచేసి ఎవ్వరు అలా చేయొద్దు. ఇదొచ్చేసి కొబ్బరి జున్ను. కొబ్బరితో జున్ను చేశాను. చాలా బావుంది.